జై శ్రీరామ్. ఎన్నో పోషకాల గని తామర గింజలు, తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఈ మకానాతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే దీనికి మకానా ఫ్రైని చేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చాప్ చేసుకొని పిస్తా, బాదం, జీడిపప్పు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో చక్కగా ఈ మకానా పౌడర్ని వేసి కలిగి తిప్పుతూ, తర్వాత జాగరీ పౌడరు, ఓట్స్, డేట్స్ అవన్నీ కలిపి దీంట్లో పాల్లో కలిపి చక్కగా మరిగించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే మెత్తని టెక్స్చర్ వస్తుంది. ఈ మెత్తని టెక్స్చర్ని చక్కగా చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. ఈ క్రీమీలో పాలు, మఖానా, ఓట్స్, నెక్స్ట్ మనం జాగరీ వేసాం చక్కెర వేయకుండా, నెక్స్ట్ డేట్స్ ఇవి వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ చాప్ చేసుకున్న పిస్తా, బాదం, జీడిపప్పు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఐస్ క్రీము ఎంతో హెల్తీగా, బయట కొనుక్కొని ఆరోగ్యం పాడు చేసుకొని తినే ఐస్ క్రీమ్ కన్నా ఇలాంటి ఐస్ క్రీమ్ మనం తిని మన పిల్లలకి పెడితే ఎంతో ఆరోగ్యంగా పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి పిల్లలకి అందించి మనం కూడా తింటూ ఉంటే ఈ చల్లని ఐస్ క్రీమ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో పెట్టుకొని చక్కగా మనం సర్వ్ చేసుకోవడమే. మనకి ఎంతో ఆరోగ్యానికి హితమైనవి వేసాము అన్నీ. జాగరీ, బెల్లం, నెక్స్ట్ మఖానా, ఓట్స్, పాలు, తక్కువ ఇంగ్రీడియంట్తో చల్లగా క్రీమీ టెక్స్చర్తో ఎటువంటి రసాయనాలు, ఎటువంటి హానికర పదార్థాలు లేకుండా చల్లని ఐస్ క్రీమ్, చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, డేట్స్. ఎంజాయ్ ద రెసిపీ, ఎంజాయ్ ద ఐస్ క్రీమ్.